హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణా నది. మనం ఇప్పుడు కనకదుర్గ వారధి మీద నుంచి గుంటూరు వైపు వెళ్తున్నాము. మనకి ఆ కనపడింది ఏంటంటే, మనకి కృష్ణా నది పొంగినప్పుడు వరద రాకుండా అప్పుడు కట్టిన అడ్డుగోడ అనమాట ఇది. ఇప్పుడు కృష్ణా నది మనకి నీళ్లు లేక ఇటేపు ఇలా ఉంది. అటు నుంచి నీళ్లు ఎక్కువైతే మనకి ఇటేపు వదిలితే ఇటు నిండుగా ఉంటది. అక్కడ మధ్యలో కొన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి, మనకు కనపడుతుంది చూసారా. అది అటు నుంచి బ్యారేజ్ నుంచి లీక్ అయిన నీళ్లు వచ్చి ఇక్కడ ఆగుతూ ఉంటాయి. వర్షాలకు కూడా కొన్ని నీళ్లు జమ అవుతాయి. ఈ నీళ్ళల్లో చేపలు కూడా బాగా పెరుగుతాయి. ఈ చేపల్ని పట్టి మత్స్యకారులు మనకి అమ్ముతూ ఉంటారు. ఈ ఇసుక తిన్నెల్లో పిల్లలు క్రికెట్ కూడా ఆడుతుంటారు. ఇవి 2 బ్రిడ్జిలు, ఒకటి వెళ్ళడానికి ఒకటి వస్తానికి. ఇవి అదొక 2 లైన్లు, ఇదొక 2 లైన్ల బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేసి మనం ఇటేపు వెళ్తే మనం గుంటూరు వెళ్తాం. గుంటూరు నుంచి అటేపు వచ్చే బ్రిడ్జి అది. ఇది 4 రోజుల క్రితం తీసిన వీడియో ఇది. ఇప్పుడు కృష్ణా నది మునిగిపోయి బాగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇటు నీళ్లు ఎక్కువైపోతే మనకి ఇటు సముద్రంలోకి వదిలేస్తే ఇటేపు నుంచే వెళ్తాయి. మనకి హంసల దీవి దగ్గర కృష్ణా నది వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది. ఇదంతా చాలా ఇసుక తిన్నెలతో ఇసుక మైదానం లాగా మనకి చూపులకి చాలా ఇంపుగా కనపడుద్ది. ఇలా నీళ్లు వర్షాలకి నిలబడిన నీళ్ళు ఇది. ఇప్పుడు కృష్ణానది బాగా ప్రవహిస్తుంది. అది ఆ వీడియో కూడా పెడతాను 2 రోజులు ఆగి. అప్పటి వరకు ఈ వీడియో చూడండి. ఇటు పక్కన బ్రిడ్జి పక్కనే నడుస్తానికి, సైకిల్స్ వేసుకుని వెళ్తానికి దారి కూడా పెట్టారు. ఇది బస్సు చూడండి ఎంత బాగుందో. ఇది స్లీపర్ బస్ అనమాట. ఇది కింద పైన 2 అంతస్తులు ఉంటది ఈ బస్సు. ఇదంతా మనకి కృష్ణా నది యొక్క వ్యూ అన్నమాట. ఇది ఎక్కడి వరకు చూపెడుతుంది చూడండి ఈ వ్యూ. వారధి దాటగానే మనకు అందమైన ఇలాంటి బిల్డింగులతో ఎంతో ఆహ్లాదభరితంగా కనపడుతూ ఉంటది. అధునాతనమైన బిల్డింగ్స్, ఆఫ్టర్స్ ఇక్కడ ఆకాశానికి తాకుతున్నట్టు కడతం జరుగుతుంది. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో గుంటూరు హైవే కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్లాట్స్ చేసి ఎంత చక్కగా అమ్ముతున్నారో. ఇక్కడ చాలా మాల్స్, మరి హాస్పిటల్స్ ఎన్నో ఇక్కడ వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఎంతో చక్కగా ఆకాశ హర్మాలతో మనకి ఎంతో బాగా కనబడటం జరుగుతుంది. అమరావతి రాజధాని దగ్గర అవటం వలన ఇక్కడ ఎంతో బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. అమరావతి వెళ్ళాలంటే ఈ రోడ్డే. ఇక్కడ మనకి చూడండి తాడి చెట్లు చూడండి ఇక్కడ ఎంత బాగా కనపడుతున్నాయో. తాడి చెట్లు ఎత్తు అనుకుంటే దానికంటే ఎత్తుగా ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. తాడి చెట్టే ఇటువరకు ఎత్తుగా అనుకునేవాళ్ళం, కానీ తాడి చెట్టు ఇప్పుడు చిన్నదైపోయింది బిల్డింగ్లు ఎదురుకుండా. ఇవి చూడండి ఇవన్నీ కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ అమరావతికి దగ్గర ఉండటం వలన ఈ అపార్ట్మెంట్స్ అన్ని బుక్ అయిపోయి కూడా ఉంటాయి. ఇది చూడండి చెట్లు రోడ్డు పక్కన ఎంత చక్కగా నీడ కోసం నాటారు. ఇవన్నీ చూడండి కొండలు తొలిచేసి అపార్ట్మెంట్స్ కట్టుకుంటూ పోతున్నారు. ప్రకృతిని
మనకు ఇక రాబోయే కాలంలో ఇవన్నీ మనం చూసుకోలేము ఇక. ఎందుకంటే అంత అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఈ కొండ చూడండి, చివరి దశకు వచ్చేసింది. ఇంకా కాస్త చొప్ప తీసేస్తే కొండ మొత్తం క్లియర్ అయిపోద్ది. ఎందుకు ఆపారు మరి? కాస్త ఆపి అలా పెట్టారు. అది కూడా తీయటం ఎంతసేపులేండి. ఏదైనా కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి అంటారు చూసారా? ఇలాగే అన్నమాట. ఈ కొండ కరిగిపోయింది మొత్తం. స్థలాల కింద మారిపోయి ఉంటది. గ్రావెల్స్ దీనికి స్టోన్స్ కింద మార్చేసి ఇది ఎప్పుడు అమ్మేశారు. ఈ కాస్త మొక్క మిగిలి ఉంది. ఈ కొండలు ఇలాగే కొండలన్నీ మొత్తం అయిపోతాయి. ఎందుకంటే అభివృద్ధి జరిగే చోట కొండలు గాని, చెట్లు గాని, వృక్షాలు గాని ఇవేమి మిగలవు. ఏదైనా గాని తీసేసి బిల్డింగ్లు కట్టుకుంటూ పోతారు. ఇక ఇక్కడున్న వనాలన్నీ తీసేసి కాంక్రీట్ జంగిల్స్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఎయిమ్స్ హాస్పిటల్ పరిసరాలకి వెళ్తున్నాం మనం. ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు మనకి ఇలా కనపడుద్ది అనమాట. ఈ సీనరీ చూడండి. ఇది ఇక్కడ చూసిన కొండలు తొలిచేస్తున్నారు. ఎక్కడ కూడా మిగిలిస్తలే. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చాలా అవసరం. ఇప్పుడు స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నా రాజధాని అభివృద్ధికి సరిపోవట్లేదు. రాజధాని అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావాలంటే, ఎయిర్పోర్ట్లు రావాలంటే అన్ని ఇలా కొండలు తొలుచుకుంటూ వెళ్తే గానీ అవి పనులు జరగవు. అభివృద్ధి అంటే ఏంటంటే ప్రకృతిని నాశనం చేయటమే అన్నమాట. అది ప్రకృతి నాశనం చేసుకుంటూ పోయి చెట్లు పుట్టలు అన్ని తీసేసుకుంటూ పోతేనే అభివృద్ధి. ఇది ఫ్రెండ్స్, మనం అభివృద్ధి కావాలా, ఈ ప్రకృతి కావాలా అనేది మనం తేల్చుకోవాల్సిన విషయం. ఇది ఎయిమ్స్ కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. దానికి వెళ్ళేటప్పుడు మీకు ఈ దారమ్మట వచ్చిన కొన్ని కొండలు, చెట్లు ఇవి చూపిస్తాం జరిగింది. ఇది ఫ్రెండ్స్. ఇక మనం చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉంటది. ఇవన్నీ చూడండి చెట్లు. ఈ ప్రకృతి మనకు కొన్ని రోజులు పోతే కనపడకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా అత్యవసరమైన స్థలాలు ఇవన్నీ. గవర్నమెంట్ పరిధిలో గవర్నమెంట్ జనాలకు కావాల్సిన కొన్ని ఈ హాస్పిటల్స్ అని కానీ, ఫ్యాక్టరీస్ అని కానీ రకరకాలైన కంపెనీలకి ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ కంపెనీలు రావాలి కదా. అందుకనే ఈ అభివృద్ధి చెందుతున్న ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇది పట్టుకొమ్మ లాంటిది అనమాట. ఇది చూడండి ఎయిమ్స్ హాస్పిటల్ యొక్క ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళ కాలనీలు, అపార్ట్మెంట్స్ కనపడతాయి మనకి. అది 2 లైన్ రహదారి ఇక్కడ నుంచి మనకి కనపడుతుంది. లోపల వెళ్తే ఇంకా మంచి ప్రకృతి, కొండలు కనపడతాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇంకా తక్కువది చూడండి.